భావితరాలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు గురువారం విశాఖ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలను వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు, నిత్య వ్యవహార భాషలో ఉన్న అందాన్ని తెలియజేసిన మహనీయుడు గిడుగు రామమూర్తి అని కొనియాడారు. గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకుని వచ్చిన ఘనత ఆయనది అని అన్నారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ గుర్తు చేశారు. తెలుగు భాష పట్ల చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నట్లుగా చెప్పారు. మహానీయుల వల్ల ఈ రోజు మనము ఇంతవరకైనా మనము తెలుగు భాషని కాపాడగలిగాము. రాబోయే రోజుల్లో మనవంతు కృషి చేయాలి. దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్. దెన్ మనం మన ఇంటూ మనం చూసుకుంటే దెన్ న్యాచురలీ ద సొసైటీ అట్ లార్జ్ విల్ ఎవాల్వ్ ఇన్ టు అ బెటర్ సొసైటీ. సో ఈ రోజు అందరూ ఇక్కడ రావడం జస్ట్ పేరునే జెండాలు వేసి మనం మాట్లాడుకొని వెళ్ళడమే కాకుండా లెట్ us put it into practice, starting from calling father and mother మమ్మీ డాడీ కాకుండా అమ్మ నాన్న, అది మొదలు పెడితేనే that is a small thing which we can inculcate in our children, which will take this language journey forward. So with that I wish you all మరొకసారి అందరికీ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డిఆర్ఓ గారికి మిగతా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. గారు తమిళ సుబ్రహ్మణ్య భారతి గారు తెలుగు గురించి ఆయన చాలా గొప్పగా చెప్పిన మాట మనకు గుర్తొచ్చింది సార్. తమరు మాట్లాడిన తర్వాత సుబ్రహ్మణ్య భారతి గారు తమిళ కవి అయి ఉండి వెన్నెల బోధుతుందో మనిషికి తెలుగు మాట్లాడుతుంటే నాకు అంత వినసొప్పుగా ఉంటుందని చెప్పి ఆయన స్వయంగా ఉదాహరించిన కొటేషన్ సార్. సో ఈ సుబ్రహ్మణ్య భారతి గారు లాంటి మహానుభావులే తమిళంలో చాలా గొప్ప కవి, ఆయనకి చాలా బెస్ట్ అంటాం. అలాంటి వారు మన తెలుగు గురించి చెప్పారంటేనే మన భాషకున్న సౌందర్యాన్ని మనం మర్చిపోతున్నాం. దయచేసి అందరూ కూడా సార్ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి దగ్గర కొంత మనం అది ప్రమోట్ చేసే విధంగా చర్య తీసుకోవాల్సిన మరొకసారి కోరుతున్నాం. మెనీ థ్యాంక్స్ సార్.